నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? గుర్తున్నా. నన్ను పద్మిని. అయ్యయ్యో. మీకు ఛానల్ ఉంది. Definitely. చాలా రోజులైంది మేము. అవును. బాగున్నారు కదా? చాలా బాగున్నారు అన్న. రైట్. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ వాటి వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఉన్న ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తా చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాడినా, మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి దగ్గర మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిపోయి మన్నే దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటామని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. ఇక కుంభరాశి వారు ఏ రాశి వాళ్ళ జోలికి వెళ్ళొచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు? తప్పకుండా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాల్సిందేనన్న. ఎందుకంటే ఈ రాశిలో లక్షణం ఏంటంటే, కుంభరాశి జనరల్ గా చూడడానికి కుండ ఎలా ఉంటుంది, నిండుగా కనిపిస్తుంది, లోపల వాటర్ ఉందా లేదా మనకు తెలియదు, లోపల వెళ్ళి మనం చూస్తే గానీ. సో అలాగే వాళ్ళ మనసులో ఏమున్నాయి భావాలు అనేది వాళ్ళు చెప్తే గానీ మనకు తెలియదు. సో అందుకని వీళ్ళకి బయటపడరు. చాలా ఎంత నిండుగా కనిపిస్తారంటే తొణకకుండా అసలు చాలా చక్కగా, అంటే వీళ్ళకి ఏం తక్కువ, వీళ్ళకి చాలా హ్యాపీ అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ మానసికమైన ఇబ్బందులు, బాధలు వాళ్ళకే ఉంటాయి. సో చాలా మందికి సరైన టైంలో వివాహం అవ్వకపోవడం ఒకటి, కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అన్యోన్య దాంపత్య జీవితం ఉండదు. కొంతమంది అన్ని బాగుండి జాతకాలు కుదిరి పెళ్లి చేస్తున్నా సరే వైఫ్ ఇక్కడ, హస్బెండ్ ఎక్కడో ఉద్యోగం చేస్తుంటాడు. సో ఎడబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ రాశి తత్వం అది. పాపం
వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలోని అన్ని విషయాల్లోని వీళ్ళు ఏం చేస్తారు, ప్రతిదానికి సరే తలకే ఊపుతారు. ఆ తలకే ఊపడమే వీళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్. ఒప్పుకోవడం ప్రతిసారి ఒప్పుకోవడం, దాన్ని వీళ్ళు చేయలేక అవస్థపడ్డం. చాలా మంది వివాహం అయిన తర్వాత, అంటే ఇప్పుడు రోజుల్లో చేస్తారో తెలియదు కానీ, ఒకప్పుడు వివాహం చేసుకున్న ఆడపిల్లలకి అత్తగారు మామగారు మంచంలో ఉండి చేయడము, వాళ్ళని చూసుకోవడము, తర్వాత వాళ్ళ మరుదులను చూసుకోవడం, ఆడపడుచులను చూసుకోవడం, ఇవన్నీ వీళ్ళందరికీ వివాహాలు చేసి పంపించడం, ఇదే పని. వీళ్ళ జీవితం సంతోషం అనేది ఉండదు. సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి కంపల్సరీగా చూసి పెళ్లి చేయకపోతే, ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, అవన్నీ ఏం చేయము, మాకు అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇండిపెండెంట్గా ఉద్యోగం చేసుకుని చెప్పి పెళ్లి చేసుకోవట్లేదు. చేసుకున్న డివోర్స్ చేసేసుకుని మళ్ళీ విడిగా మీకు కావాల్సిన పెళ్లి ముచ్చట తిరిగిపోయింది కదా, నాకు నచ్చలేదు అందుకే వదిలేస్తాను, నా ఉద్యోగం నేను చేసుకున్నాను చెప్పి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవడం, ఇవి జరుగుతున్నాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే. మరి ఇంకా అసలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రాసులు ఏంటి వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే, వీళ్ళతో అన్యోన్య దాంపత్య జీవితం ఉండాలి అనుకుంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయాలి. ఓకే. సో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఏ విషయమైనా. సో కర్కాటక రాశి వాళ్ళు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు. తర్వాత వృషభ రాశి వాళ్ళు, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ప్రేమతో మార్చుకోగలుగుతారు. సో వాళ్ళ హస్బెండ్ అయినా వైఫ్ అయినా వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి వస్తే వాళ్ళ ప్రేమతో వీళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు హస్బెండ్ కేరింగ్ తీసుకుంటే కుంభరాశి అమ్మాయికి ఇంత కేరింగ్ హస్బెండ్ ఎలా వదిలేసుకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే వృషభ రాశి అబ్బాయి కుంభరాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి తత్వానికి ఆ అబ్బాయి ఏదో ఒక విషయంలో మాట్లాడుతుంటే అన్ని సెట్ చేసుకోగలుగుతారు ఈజీగా. ఏ రాశి జోలికి వెళ్ళొద్దు వీళ్ళు? మీనరాశి, మకర రాశి, ధనుసు రాశి, వృశ్చిక రాశి, దేనికి వెళ్ళొద్దు. మాల గ్రహమాలికలాగా వెళ్ళొద్దు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో చెప్పా కదా, వాళ్ళకి వీళ్ళకి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు బయటపడలేరు. కొంతమంది పిల్లలు కలగరు, చాలా ఏళ్ళు అవుతుంది పిల్లలు లేరు, కానీ చెప్పలేరు, ఎవరికి చెప్పరు కూడా. సో ఎందుకు పిల్లలు కలగట్లేదు అంటే ఎవరి వల్ల కలగట్లేదో తెలియదు వాళ్ళకి, ఆ విషయం చెప్పరు కూడా, తెలిసినా చెప్పరు, తెలియదని చెప్పేస్తారు అంతే. అందుకని వద్దని చెప్పేది. మరి వీళ్ళు ఎట్లా అండి, ఏదైనా రెమెడీ ఉందా వీళ్ళు కుంభరాశి? కంపల్సరీ కదన్నా, చిన్నప్పటి కుంభరాశి వాళ్ళకి ఒక ఆరాధన నేర్పించాలి. ఈ కుంభరాశి ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల వారిగా అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి కంపల్సరీగా నేర్పించాలి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని, దుర్గమ్మవారిని, ఈ ముగ్గురిని పూజించడం వల్ల వీళ్ళకి చాలా చాలా దాంపత్య జీవితంలో ఇబ్బందులు లేకుండా, దాంపత్య జీవితం కాదు అసలు మంచి హస్బెండ్ రావడం కానీ లేదా మంచి వైఫ్ రావడం కానీ జరుగుతుంది. సో అందుకని కంపల్సరీ చేయాలి. చిన్నప్పుడు పిల్లలు అనుకోండి, చిన్నప్పుడు నేర్పించడమే వాళ్ళకి. దాంపత్య జీవితం కాదు అసలు మంచి హస్బెండ్ రావడం కానీ లేదా మంచి వైఫ్ రావడం కానీ జరుగుతుంది. సో అందుకని కంపల్సరీ చేయాలి. చిన్నప్పుడు పిల్లలు అనుకోండి, చిన్నప్పుడు నేర్పించడమే వాళ్ళకి. చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా కుంభరాశి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, అమ్మవారి ఆరాధన చేసుకుంటూ, వైవాహిక పరమైనటువంటి జీవితంలో వాళ్ళు సాఫీగా వెళ్ళాలి వాళ్ళ జీవితం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.